purpose to teach and encourage the Sankirtana movement, congregational chanting of the holy name of God, as revealed in the teachings of Lord Sri Chaitanya Mahaprabhu. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాల ఆధారంగా ఈ సమాజంలో సంకీర్తన ఉద్యమాన్ని, సామూహిక హరినామ సంకీర్తన విధానాన్ని ప్రజలందరికీ బోధించి ప్రోత్సహించి పాల్గొనేటట్లు చేయడం. So we are discussing from Krishna's pastime. The last time we discussed last was Aghasura, the demon, the snake demon, Python. Today we will discuss about donkey demon known as Dhenukasura. మనం శ్రీకృష్ణ లీల చర్చించుకుంటూ వస్తున్నాం కదా వరుసగా. అఘాసుర వధ గురించి మనం ఇంతకుముందు చర్చించాం. ఈ రోజున ధేనుకాసుర అంటే గార్ధబ రాక్షసుడు, ఆ ధేనుకాసుర వధ గురించి మనం చర్చిద్దాం. Who is this Dhenukasura? We know that the pastime, Krishna and Balaram with all the gopas, they go to the Talavan, the forest, where the demon attacks and Balaram kills him. ఎవరి ధేనుకాసురుడు రాక్షసుడు? మనం విని ఉన్నాం. బృందావనం వ్రజమండలంలో తాళవనం అని ఒకటి ఉంది, ఒక వనం. అది ఆ తాళవనానికి కృష్ణ బలరాములు గోపబాలురు అందరూ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఈ ధేనుకాసురుడు దాడి చేస్తే బలరాముడు సంహరించాడు. They went there for the palm fruits, to get some palm fruits, what you call tatikai. Okay, but the demon never allowed them actually. And he fought, and Lord Balaram killed this Dhenukasura, and so many other followers of Dhenukasura, all were killed by Krishna and Balaramji. అక్కడ తాళవనం అంటే తాటి చెట్లు, తాటికాయలు మనం ఉంటుంటాం కదా, ఆ వాటి కోసం తాటికాయల కోసమని కృష్ణ బలరాములు గోపబాలురు వెళ్ళినప్పుడు ఈ ధేనుకాసురుడు ఇతని పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గార్ధబ రాక్షసులు వాళ్ళంతా అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు కృష్ణ బలరాములు వారి పైన పోరాడి ఆ దాడిలో బలరాముడే స్వయంగా ఈ ధేనుకాసురుడిని సంహరించాడు. So who is this Dhenukasura in the previous birth? He is the son of Bali Maharaj, known as Sahasika. ఎవరి ధేనుకాసురుడు తన ముందు జన్మలో అంటే బలి మహారాజు కుమారుడు, సహస్రిక అనే పేరు గల కుమారుడు. And what was the mistake he performed? He did to get a donkey's body. He disturbed Durvasa Muni. When Durvasa Muni was doing tapas, he went there, started singing and dancing with so many beautiful damsels. And finally Durvasa Muni became very angry and cursed him. He became a donkey. ఎందుకు ఇతనికి ఈ గాడిద రూపం ఎందుకు ఈ విధంగా వచ్చింది అంటే, శాపం ఎందుకు అలా వచ్చిందంటే, దుర్వాస మునిని ఇబ్బంది పెట్టి, దుర్వాస ముని ఆయన భగవద్ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఇతను వెళ్ళి ఏం చేశాడంటే ఆటపాటలతో స్త్రీలతో అతను అక్కడ ఆ వాతావరణాన్ని కలత కలిగిస్తే దానికి శాపంగా నువ్వు గాడిద రూపాన్ని తీసుకో అని చెప్పి దుర్వాస ముని ఇతన్ని శపించాడు. So the anartha is we should not disturb anybody's devotional service. Somebody is doing devotional service very sincerely and nicely, we should be happy, become very happy and support that person or that community. ఇక్కడ ఈ అనర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా తోటివారి యొక్క భక్తియుత సేవని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైనా సరే వాళ్ళ పాటికి వాళ్ళ భక్తి వాళ్ళ నిజాయితీగా చేసుకుంటూ పోతున్నారని అంటే మనం సంతోషపడాలి, వీలైతే ప్రోత్సహించాలి తప్ప వారికి మనం ఏ విధంగానూ అడ్డు తగలకూడదు అనేటువంటిది, ఇక్కడ ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇక్కడ సారాంశం. When you are cursed, then he fell at the feet of Durvasa Muni, begging and pleading, please, I did a mistake, please help me. Imagine, he is son of Bali Maharaj, a Mahajana, his son, but behavior was so bad. తర్వాత శాపం ఎప్పుడైతే తగిలిందో అప్పుడు వెళ్ళి దుర్వాస ముని కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు, దానికి విమోచన చెప్పమని చెప్పి వేడుకున్నాడు. కానీ ఇతను ఎవరు అని అంటే బలి మహారాజు కుమారుడు. బలి మహారాజు ఎవరంటే మహాజనుడు. ఒక మహాజనుడు కుమారుడైనా ఈ విధంగా ఇంత చెడ్డగా ప్రవర్తించేటువంటి సందర్భం ఏర్పడింది. So Durvasa Muni said, okay, fine. Okay, in Dwapara Yuga, he'll be liberated by Lord Balaramji. అని దుర్వాస ముని ఎంత కనికరించాడు చూడండి. సరే, శాపం ఇచ్చాను కాబట్టి రాక్షసుడిగా, గాడిద రాక్షసుడిగా పుడతావు, కానీ ద్వాపర యుగంలో స్వయంగా బలరాముడు నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు ముక్తినిస్తాడు అని చెప్పాడు. So today, this is the pastime of Dhenukasura. The lesson is, help everybody in their devotional life. అందుకని ఇది ధేనుకాసురుడి సంహారం లీల ఈ విధంగా మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఇందులో మనం నేర్చుకునేటువంటి గుణపాఠం ఏమిటంటే తోటి వారి యొక్క భక్తియుత సేవ జీవితానికి కాస్త సహాయం చేయండి. Never disturb any devotee for whatever the reason may be. ఏ కారణం చేతైనా కానీ ఏ ఒక్క భక్తుని కూడా
కలత కలిగించొద్దు. హరే కృష్ణ. అన్ని మంచులను తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निधाय गौर प्रेमानंदे. हरि हरि बोल.